ఆకస్మిక వాన ముంచెత్తింది. సాయంత్రం వేళ 3 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తుందన్న ఐఎండీ హెచ్చరికలు నిజమయ్యాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చింతల్, ఓయూ, యాబిడ్స్, ఎల్బీనగర్, ఉప్పల్ ఏరియాల్లో రోడ్లపై వర్షపు నీరు వరదలా పారుతోంది. లోతట్టు ప్రాంతాలు ఈ రాత్రి అలర్ట్ గా ఉండాలని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు సూచించారు. మాన్సూన్ బృందాలను రంగంలోకి దింపారు. జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా టీమ్స్ అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నీళ్లు నిలిచే ఏరియాలను గుర్తించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది. హైదరాబాద్ ను ఆకస్మిక వాన ముంచెత్తింది. సాయంత్రం వేళ 3 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురుస్తుందన్న ఐఎండీ హెచ్చరికలు నిజమయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చింతల్, ఓయూ, యాబిడ్స్ అలాగే ఎల్బీనగర్, ఉప్పల్ ఏరియాల్లో రోడ్లపై వర్షపు నీరు వరదలా పారుతోంది. లోతట్టు ప్రాంతాలు ఈ రాత్రి అలర్ట్ గా ఉండాలని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు సూచించారు. ఇక మాన్సూన్ బృందాలను రంగంలోకి దింపారు. జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా టీమ్స్ అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నీళ్లు నిలిచే ఏరియాలను గుర్తించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మొత్తంగా హైదరాబాద్ లో ఒక పెద్ద జోరు వాన సాయంత్రం 7 గంటల నుంచి కూడా ఒక్కసారిగా మొదలైంది. కంటిన్యూగా గత 2-3 గంటలుగా ఏకదాటిగా వర్షం పడుతా ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట అంటే టోటల్ హైదరాబాద్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్షం పడింది. దాదాపుగా మనకు ఇప్పుడున్న సమాచారం ప్రకారం పలు చోట్ల 5 సెంటీమీటర్ల పైగా కూడా వర్షం నమోదైనట్టు తెలుస్తుంది. ఈ వర్షానికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడతా ఉంది ఏకదాటిగా. సో దీంతో లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా జలమయమయ్యాయి పూర్తి స్థాయిలో. ఇప్పుడు ముఖ్యంగా కూడా ఐటీ సిటీ నుంచి కూడా సికింద్రాబాద్ వరకు మొత్తం కూడా కొంత ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున వరద పారుతా ఉంది. రోడ్డు పైన మోకాల లోతు వరకు నీళ్లు కూడా వచ్చేసాయి. సో దీంతో చాలా స్లోగా ట్రాఫిక్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. కొన్ని చోట్ల మాత్రం ట్రాఫిక్ లో కొన్ని వెహికల్స్ కూడా స్టక్ అవుతున్నాయి. సో కార్లు, బైకులు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. వర్షం ఇంకా పడుతుంది. సో మరికొద్ది మరొక గంట పాటు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో దీంతో మరొక ఇప్పటికే ప్రభుత్వం సంబంధించినటువంటి అదేవిధంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కూడా యంత్రాంగం మొత్తం అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉంది. ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంబంధించి మొత్తం కూడా అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. సో అలర్ట్ గా ఉండాల్సిందిగా మొత్తం వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంత అలర్ట్ గా ఉండాలి. ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ నీరు కూడా ఉన్నప్పటికీ నీరు పేరుకుపోయినా వాటిని వెంటనే కూడా తీసేయాల్సిందిగా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారుల బృందానికి మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నట్టు హైదరాబాద్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తెలియజేస్తారు. దీంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్షాలపైన మానిటరింగ్ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి కొద్దిగా వర్షాలు లోతట్టు ప్రాంతాల్లో నీరు అవకాశం ఉంటుంది. సో ఎవరికి కూడా ఇబ్బంది, నగరవాసులకు ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తా వస్తుంది. సో ఇప్పటికే ఉన్నట్టుండే ఒక్కసారిగా ఉదయం నుంచి కూడా వాతావరణం అంతా మబ్బు పట్టి ఉంది. సో వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తా ఉంది. గత ఈ రోజు నుంచి వరుసగా 3-4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పేసి ఇప్పటికే 2 రోజులుగా మనకు హెచ్చరికలు జారీ చేస్తుంది. అధికారులు అప్రమత్తం చేస్తారు. సో వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం ఈ రోజు హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా కొంత మబ్బు పట్టినట్టుగా ఉన్నటువంటి వాతావరణం సాయంత్రం నుంచి ఒక్కసారిగా మార్చిందంటే ఉన్నట్టుండిగా జోరు వాన అందుకుంటే 7:30కి మొదలైనటువంటి వాన 7-7:30 స్టార్ట్ అయినట్టు వాన కంటిన్యూగా పడుతూనే ఉంది. ముసురుగా స్టార్ట్ అయినటువంటి దాంతో ఏకదాటిగా ఈ పక్షంగా ఉంది. చాలా చోట్ల కూడా సికింద్రాబాద్, అటు ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఖైరతాబాద్, పంజాగుట్ట మొత్తం పాత బస్తీ అనేకుండా కొత్తగా మొత్తం
సికింద్రాబాద్ హైదరాబాద్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క వరద నీరు వర్షంతో కొద్దిగా వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తూ ఉంది. పలు చోట్ల కాలనీలోకి లోతట్టు ప్రాంతాల్లో కాలనీలో కూడా నీళ్లు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో కొంత తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఇంటికి వెళ్లే సమయం కాబట్టి, సాయంత్రం వేళలా ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికే అటు బేగంపేట ఫ్లైఓవర్, పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద పెద్ద ఎత్తున వెహికల్ జామ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. పలు చోట్ల నీరు ఆగి ఉండడంతో చాలా వెరీ స్లో మూమెంట్ గా ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంది. సో కొంత అప్పటికే ఆ ట్రాఫిక్ సంబంధించినటువంటి వారు కూడా ఆ ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ట్రాఫిక్ అదేందో అక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తం కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాధాకృష్ణ, లోతట్టు ప్రాంతాల ప్రజలు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. అయితే రాధాకృష్ణ, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే సిచ్యువేషన్ ఉంది కదా, ఏంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను ఏ రకంగా అప్రమత్తం చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు కావచ్చు? అంటే ముఖ్యంగా ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే సందర్భంలో ఉంది. సో ప్రతిసారి ఇలాంటి వర్షాలు, సో ఈసారి ముందస్తుగా కొంత వాతావరణ శాఖ కావచ్చు, ఇప్పుడు మొత్తంగా కూడా వర్షాకాలము సీజన్ కొద్దిగా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఈ రోజు పడుతున్న వర్షం బట్టి చూస్తే దాదాపుగా ఇక వర్షాకాలము సీజన్ స్టార్ట్ అయిందా అన్నట్టుగా ఆ వైపు వర్షాలు పడుతున్నాయి. ఏకదాటిగా వర్షం పడుతూ ఉంది. సో దీంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ గుండాలు ఎక్కడైతే రంగంలో దిగాయి. ఎందుకంటే వర్షాలకు సంబంధించి పేరుబడి చెట్లు, గాలిలకు చెట్లు విరిగి పడతా ఉన్నాయి, ఉరుము మెరుపులకు తోడు వర్షానికి తోడు గాలి కూడా తోడైంది. సో అక్కడ కూడా కొన్ని చోట్ల చెట్లు నేల విరిగి వెంటనే అడ్జేసి ట్రాఫిక్ లేకుండా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అదే సందర్భంలో కరెంటుకి సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ గాలులకు వర్షానికి చెట్లు పడిపోవడంతో రోడ్లు లేకుంటే ఈ యొక్క మొత్తం కూడా పవర్ సంబంధించినటువంటి పోల్స్ కూడా కరెంటు పోల్స్ పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉంది. ఎందుకంటే పవర్ విషయంలో కరెంట్ షాక్ గురే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్రమత్తం చేస్తా ఉంది. సో మొత్తంగా సమన్వయం చేసుకొని ఇటు కరెంటు, అదే సందర్భంలో ఇటు పవర్ కావచ్చు, అదే జిహెచ్ఎంసీ మొత్తం అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి వర్షాకాలం మొత్తం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారికంగా చెప్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ నీతని ఒక్కసారిగా వర్షం మాత్రం కొంత నగరవాసులకు ఈ వర్షం కొంత ఇబ్బంది పడుతుంది. అయితే కాకపోతే ఒక విషయం ఏంటంటే గత కొద్ది రోజులుగా ఉక్కతో వేడితో ఉన్నటువంటి నగరవాసులకు మాత్రం ఇక వాతావరణం చల్లబడుతుంది. మరో కొద్ది రోజుల పాటు చల్లబడే వాతావరణం ఉంటుంది. సో ఏదేమైనా రానున్న 3-4 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వర్షాలు మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. దాని తోడు గాలులు కూడా వీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండి అవసరమైతే తప్పని పరిస్థితుల్లో అయితే మాత్రమే బయటకు రావాలి. ఒకవేళ కాదనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉంటే వర్క్ చూసుకోవాలి. ఐటీ నిపుణులు ఐటీకి సంబంధించినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా హైటెక్ సిటీ నుంచి మొత్తం సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి 3-4 రోజులు కొంచెం వర్షాలకు సంబంధించి వర్షాలు ఉన్న నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ ఉంటే అవకాశం ఉంటే బెటర్ అవ్వకుండా ఇక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి అన్ని ఇబ్బంది పడుతుంది కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండవలసిందిగా అధికార గణం సూచిస్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.